ఇప్పుడు ఆకుజన్ ఓడికి ఎవరు ఓటు వేస్తారా అసలు రమ్మనా ఓటు ఎవరు వేస్తాడు ఓడికి ఇప్పుడు ఆ నుంచి ఇక్కడికి నడిచి కాళ్ళు నిప్పులు పడుతున్నాడు ఎవరా మేము ఎవరికి ఓటు జగన్ కి 4 ఓట్లు ఉన్నాయి 4 ఓట్లు జగన్ కి వేస్తాం మిల్లింగ్ చెప్తున్నా బయటకు నడిచి చీకటితో వచ్చినా 6 గంటలకు వచ్చినాను ఇప్పుడు వచ్చి ఎక్కడే బ్యాంకు ఏంటో నాకేం అకౌంట్ లేదు ఏమి లేదు వెళ్ళలేక లైన్లో నుంచోలేక ఆ చదువులకు నూరుకున్నాం తల్లి వాలంటీర్లు ఇచ్చిన 4 కూడా మాకు పొద్దు ఎట్ట పుట్టిందో పొద్దుగా కలిగి ఎలా తెలియదో తెలియలా మేము జగన్కే వేస్తాం మేము జగన్కి తప్పక ఎవరికి గడ్డ పొడి పానం పోయినా వేయం మేము మాకు ఆయనే న్యాయం చేసిన ఆయనకే వేస్తాం గ్యారెంటీకి జగన్కి మాకు 4 ఓట్లు ఉన్నాయి 4 ఓట్లు జగన్కి మీరు ఎంత దూరం నుంచి వస్తున్నారమ్మా ఇక్కడికి మేము ఆడ కొత్తగా ఇల్లు గుడిసెలు ఆ గుడిసెల్లో ఉంచి ఇక్కడికి వస్తాం కాళ్ళు నిప్పులు పడతాడు వాడు చచ్చినాడని ఇంటికి వచ్చి ఇంటి వాడు తలుపు దట్టి బియ్యం తలుపు దట్టి డబ్బులు ఇస్తాను ఇది అట్టోడు ఇట్టాడు పని చేసిండు అలా ఉంది జనం కొంతమంది ముసలాం పడిపోయింది అలా పడిపోయి మంచిళ్ళు ఇచ్చి మొఖం తుడిచి నేనే కోసన పెట్టామని ఇచ్చిండు వాడు చచ్చినాడని వాడు దూని తాగల ఇంటికి వచ్చి తలుపు దట్టి బియ్యం తలుపు తెచ్చి ఇస్తాను పించిన ఆ బట్ట వచ్చి ఇప్పుడు ఇంత పని చేసిండు వాడు ఆకుజన్ ఓడికి ఎవరు ఓటు వేస్తారా అసలు రమ్మనా ఓటు ఎవరు వేస్తాడు వాడికి ఇప్పుడు ఆ నుంచి ఇక్కడికి నడిచి కాళ్ళు నిప్పులు పడుతున్నాడు ఎవరా దొంగనా బట్ట ఓడు పొలాలు పెట్టేది ఇప్పుడు ఆయనైతే ఇంటికి వచ్చి ఇస్తున్నాడు అదేనమ్మా ఇప్పుడు అందరిలో కూడా ఇదే చైతన్యం కలిగింది అందరూ కూడా అదే జగన్ కి ఓటు వేయాలనుకుంటున్నారు జగన్కే వేస్తాం మేము ఎవరికి ఓటు జగన్ కి 4 ఓట్లు ఉన్నాయి 4 ఓట్లు జగన్కి వేస్తాం మేము ఈయనే ఓడికి గడ్డ పొడికి ఓడి ఎన్ని అగసాడు ఓడి వచ్చినా కానీ ఓడి చేయడు మళ్ళీ 3 బాగా నీళ్ళు తాపుతాడు ఓడి కోటి వేస్తే ఓడి ఎవరో వేయాల్సిందే కానీ వేయవు మేము ఇప్పుడు ఆ నుంచి నడిచే కాళ్ళు నిప్పులు పడతాం ఇల్లు దట్టి ఇస్తున్నాడు జగన్ ఇల్లు దట్టి బియ్యం ఇచ్చిండు మాకు అసలు పెన్షన్ రాలేదమ్మా 2వ తారీఖు వచ్చింది చాలా ఇబ్బంది పడుతున్నాము బ్యాంకుకి వెళ్ళమంటున్నారు ఎక్కడే బ్యాంకు ఏంటో నాకేం అకౌంట్ లేదు ఏమి లేదు వెళ్ళలేక లైన్లో నుంచోలేక ఆ చదువులకు నూరుకున్నాం తల్లి వాలంటీర్లు ఇచ్చిన 4 కూడా మాకు పొద్దు ఎట్ట పుట్టిందో పొద్దుగా కలిగి ఎలా తెలియదో తెలియలా అలా కమ్మనగా పడుకో లెగ్గొట్టి ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఇచ్చిన ప్రాణం ఆగుతుంది 5 ఏళ్ళు కూడా అంతా కలిపి ఇప్పుడు 2 నెలల నుంచి ఇంత ఇబ్బంది పెట్టేస్తున్నారు మరి ఇంకా కొందరు ఎట్టా ఉంటుందో మాకైతే తెలియదు మాకు ఈ ప్రభుత్వం చాలా బాగానే చేశారు మంచిగానే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా భయం అవుతుందమ్మా 10 అయితే 8 అయితేసరికి సరసలు ఆడిపోతుంది లైన్లో నుంచోలేము నడవలేము ఎట్టి పరిస్థితుల్లో కూడా అడిగేలేకపోతున్నాం మా ముసలాళ్ళం ఎక్కడికి ఎంత తిప్పలు పడమో లైన్లో ఎక్కడ నుంచోం తల్లి మమ్మల్ని కథ ఆదుకుంటే బాగా మంచిగా అలా వాలంటీర్లు తెప్పిస్తే మాకెంతో మేలు మీ గత ప్రభుత్వంలో అంతా బాగానే జరిగిందమ్మా 5 ఏళ్ళు కూడా అసలు ఎలాంటి ఇబ్బంది అంటూ ఎరగం మేము మాకు జగనన్న గారు కావాలి పంచాయతీలో అక్కడ వెళ్ళలేము మేము ముసలోళ్ళు అయిపోయాము తెచ్చుకోలేకపోతున్నాము మేమంటే మీరు కావాలి జగన్ మీరు డబ్బులు ఇవ్వాలంటే పంచాయతీకి వెళ్ళలేకపోతున్నాము వారంటీలు తీసుకొచ్చి బాగా ఇవ్వాలంటే డబ్బులు బట్టికి జగనన్నే కావాలండి మాకు అడవిలో కూడా తెచ్చిస్తున్నారు ఏడికి ఆడికి ఎన్ని కిలోమీటర్లు 5 కిలోమీటర్లు వచ్చి వాలంటీర్ నీకు ఇస్తున్నారు ఎన్ని మంది ఉన్నారు ఆడ మీరు 9 మందికి వచ్చి ఇస్తున్నారు 9 మందికి పెన్షన్ వస్తున్నాడా ఇప్పుడు మీరు ఏడొచ్చి తీసుకుంటున్నారు ఇది బాగుందా జగన్ గారి ప్రభుత్వం బాగుందా మళ్ళా మన రోజేమనే మేడం గారిని మళ్ళా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటే మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ వచ్చింది ఇది అర్థం చేసుకొని మీ కష్టాలు ఎవరు పడకుండా మీ ఇంటికే డబ్బులు చేరాలంటే మళ్ళీ మన ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించుకోవాలా
ఇప్పుడు నడిచి వచ్చినారు ఓకే, ఇంత ముందు అదే లాగా ఎప్పుడైనా ఉండిందా? ఈ నెల పోయిన నెల ఇబ్బందిగా ఉంది కదా, దానికే ఇప్పుడు మళ్ళా రోజమ్మను జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటే చెప్తాను. నా బయటకు నడిచి చీకటితో వచ్చినాను, 6 గంటలకు వచ్చినాను. ఇప్పుడు వచ్చి అదే వాలంటీర్ ఉండేటప్పుడు ఎన్నింటికి వచ్చేది మీ ఇంటికి? వాలంటీర్ ఉన్నప్పుడు 12 గంటలకు ఇస్తా ఉన్నారు. రాత్రి పగులా? రాత్రి 12 గంటలకు ఇస్తాను. లేపిస్తున్నారు డబ్బులు మీకు. ఓకే, మీకు ఎన్నింటికి అంత వచ్చి ఇచ్చేవాళ్ళమ్మా? 4 అంతా వచ్చి ఇచ్చేవాళ్ళు. మళ్ళా అదే మళ్ళా ఏందమ్మా ఈసారి ఎవరు రావాలంటే ఇప్పుడు? జగనే కావాలా? ఉంటావా?